హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 57 అడుగుల 6 ఇంచులకి 30 అడుగుల వెడల్పు 3 BHK పోర్షన్ విత్ 2 కార్ పార్కింగ్ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు 15 అడుగులకు 20 అడుగుల సైజు నుంచి 100 అడుగులకు 100 అడుగుల సైజు వరకు మీకు ఫ్రీగా నేను ప్లాన్ 100% వాస్తు ప్రకారం ప్లాన్ వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ రూపంలో స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు ఫ్రీగా ₹1 కూడా ఖర్చు లేకుండా 100% వాస్తు ప్రకారం నేను మీకు ప్లాన్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇది దక్షిణం ఉత్తరంకి వచ్చేసి 57 అడుగులు 6 ఇంచులు ఉంది. తూర్పు పడమరకు వచ్చేసి 30 అడుగులు ఉంది. అంటే ఈ సైడ్ సైజ్ వచ్చేసి 30కి 57.5. ఎందుకంటే రోడ్ ఎక్కడ ఉందో అది ఫస్ట్ చెప్పాలండి, అందుకే ఎవరికి కన్ఫ్యూజ్ అవ్వదు. రోడ్ దక్షిణం సైడ్లో ఉంది. దక్షిణం సైడ్ మనకు వచ్చేసి 30 అడుగులే ఉంది కదా. 30కి 57.5 అడుగు ఈ సైట్ సైజు. దీంట్లో ఒకరు శ్రీనివాస అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారం నేను ఈ ప్లాన్ని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, 57.5కి 30 అడుగులు ఉంది. 2 కార్ పార్కింగ్ అండి. ఇది కార్ పార్కింగ్, తర్వాత ఇక్కడ స్టేర్ కేస్, ఇది ప్యాసేజ్, తర్వాత ఇది హాల్, లిఫ్ట్, పూజ రూమ్, తర్వాత కిచెన్ అండ్ డైనింగ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్, థర్డ్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. తర్వాత 3 పక్కల కూడా స్థలం ప్యాసేజ్ రూపంలో వదిలిన్నామండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు కార్ పార్కింగ్ దక్షిణం సైడ్ ఉంది. దక్షిణం సైడ్ ఫుల్ కార్ పార్కింగ్ ఉంది. రోడ్డు కూడా దక్షిణానికి ఉంది. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 16 అడుగులకి 22 అడుగుల 4 ఇంచులు. 2 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. మినిమం లెంత్ 15 నుంచి 17 ఫీట్ ఉండాలండి. చిన్న కారు ఒక 10 ఫీట్ 11 ఫీట్లో సరిపోతుంది అనుకుంటాను. కానీ ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం కాకూడదు అన్నట్టు 16 ఫీట్ యావరేజ్ అండి. 15 to 16 ఉంటే పెద్ద కారు కూడా మనం పార్క్ చేసుకోవచ్చు. 2 కార్లు. తర్వాత ఇక్కడ స్టేర్ కేస్ విడ్త్ వచ్చేసి 3 అడుగులనండి. కానీ నేను సెంటర్ గ్యాప్ వదిలాను, చూడడానికి బాగుంటుంది లుక్ వైజ్గా. ఈ 3 ఫీట్ రన్ అవుతుంది. తర్వాత ఈ 7 ఫీట్ ల్యాండింగ్ ఉంటుంది. సెకండ్ లేయర్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది. సెంటర్లో రేలింగ్స్ మనం 2కి రేలింగ్స్ ప్రొవైడ్ చేసినా కూడా రేలింగ్స్ టచ్ కావండి, ఫ్రీగా ఉంటుంది. అందుకే 7 ఫీట్ విడ్త్. లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది 16 ఫీట్ ఉంది కదండి, 13 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి 3 ఫీట్ ఇక్కడ ఇలా లోపలికి వచ్చేకి స్థలం ఉంటుంది. 3.5 దాకా మనం ఇక్కడ స్థలాన్ని ఉంచుకొని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్కి మనకి ప్యాసేజ్ అండి. ప్యాసేజ్ వచ్చేసి 3 అడుగుల 6 ఇంచులు. 3 అడుగుల 6 ఇంచుల్లో నుంచి ఇక్కడ మనకి 4 ఇంచుల కాంపౌండ్ వాల్కి మైనస్ అవుతుందండి. మీరు నేను చెప్పే వీడియోని కొద్దిగా ఇంట్రెస్ట్గా వినండి. ఎందుకంటే ఏమేమో టైం వేస్ట్ వీడియోస్ అన్నీ ఎన్నో వస్తుంటాయి, మనకి యూజ్ అయ్యే వీడియోలు చాలా తక్కువ వస్తాయండి. నేను మీకు 100% యూజ్ అవ్వాలనే ప్రాసెస్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అది కూడా నేను 4 లాంగ్వేజ్ల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్లాన్ వేయడానికి నాకు మినిమం 1.5 నుంచి 2 hours పడుతుందండి. సరేనా? మీరు ఏమంటారండి తెలుగులో, ఇంట్రెస్ట్గా చూడండి. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నేను ఆ డౌట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సరేనా? చూడండి, ఒక్కొక్క ప్లాన్కి నాకు 2 hours పడుతుంది. మినిమం 1 hour 2 hours అయితే మినిమం పడుతుంది. చూడండి, ఇది వచ్చేసి 20కి 30 ఈస్ట్ సైడ్.
ఇది 20కి 30 వెస్ట్ సైడ్. తర్వాత ఇది వచ్చేసి 25కి 20 నార్త్ సైడు. ఇది 25కి 20 సౌత్ సైడు. నేను ఇలాగే షెడ్యూల్ ప్రకారం వేస్తూనే ఉంటానండి. చాలా ఒక సండేలోనే నేను మినిమం 10-12 ప్లాన్లు వేసుకుంటాను. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు మినిమం ఒక్కొక్క ప్లాన్కి 1/2 అవర్ పడుతుంది. నేను ఇంత శ్రమపడి మీకోసం చేస్తున్నాను. మీరు ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది, అంతే నేను చెప్పదలుచుకున్నది. తర్వాత మీ ఇష్టం. తర్వాత చూడండి, హాల్ ఉంది కదా, హాల్ సైజు వచ్చేసి 11 అడుగుల 7 ఇంచులకి ఒక హాల్, 11 అడుగుల 7 ఇంచులకి 19 అడుగులు. తర్వాత లిఫ్ట్, తర్వాత పూజ రూమ్, తర్వాత కిచెన్ అండ్ డైనింగ్, తర్వాత 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్. తర్వాత దీని మెజర్మెంటు మరియు డోర్ మెజర్మెంట్, విండో మెజర్మెంట్, రూమ్ సైజ్ మెజర్మెంట్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.